దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో ఏవి పొందినా ఎన్ని పొందినా వీటన్నిటినీ ఏదో ఒకనాడు వదిలిపెట్టి వెళ్ళక తప్పదు. ఎంతవాడికైనా, వాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాడు కావచ్చు, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని వెనక వేసుకున్నా, లేదు ఏ ఇతరత్ర వాడు ఏది సాధించినా ఒకనాడైతే తప్పనిసరిగా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళక తప్పదు. ఇక్కడ ఉండే కాలం ఎక్కువ, దీన్ని వదిలిన తర్వాత మనం పొందే కాలం ఎక్కువ అని ఆలోచిస్తే నిజానికి మన అంటే ఆత్మ యొక్క కాలంతో చూస్తే శరీరంలో ఉండేటటువంటి కాలం అది 100 ఏళ్ళైనా 125 ఏళ్ళైనా 150 ఏళ్ళైనా చాలా 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 తక్కువ. ఆత్మ ఎంతో కాలంగా సాగుతూ ఉంటుంది. ఒక శరీరంలోకి వచ్చి ఉండేది కొంతకాలం ఉంటుంది. కానీ మనం ఈ శరీరంలో ఉండేటప్పుడు ఈ శరీరంతో పొందే సుఖం కోసం, ఈ శరీరంలో ఉన్నప్పుడు తనది అని అనిపించుకునే ఒక సంపదని సాధించడం కోసం పడే ఆరాటం అపారంగా ఉంటుంది. పోనీ ఇంత ఆరాటపడి సంపాదించిందేనా అన్నీ వదులుకోక తప్పదు. అందులో కేవలం ఒక పైసా కూడా తనతో తీసుకెళ్ళడానికి ఉండదు, కట్టుకున్న బట్ట తీసుకువెళ్ళడానికి ఉండదు, పెంచుకున్న ఒళ్ళు కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఉండదు అనే విషయం ఇది వేదాంతం కాదు, ఇది ప్రతివాడు చూస్తున్నటువంటి వాస్తవం. కానీ ఆ ఉన్న కాలంలో సాధించాల్సిన వాటి కోసం పడే ఆరాటం, దానికోసం వాడు చేసేటటువంటి ఘాతుకాలు అపారంగా ఉంటాయి. అది కూడా మనం ఈ కాలంలో స్పష్టంగా చూస్తున్నాం. మనం బుద్ధిమంతుడైతే ఏ సమయంలో ఈ శరీరంలోంచి మనం పెడతాం అనేది అయితే తెలియదు. మనకి ఎవరికి తెలియదు, పండితుడికి తెలియదు, పామరుడికి కూడా తెలియదు, చదువుకున్న వాడికి తెలియదు, చదువుకోని వాడికి తెలియదు. సాధారణంగా ఒక్కొక్క వయసులో ఉండేటప్పుడు ఇంకా నేను ఇంతకాలం ఉంటా, పర్వాలేదు ఇంకో 10 ఏళ్ళ వరకు ఇంకా బాగా నడిపిస్తా బండిని, ఇలా అనుకున్న వాళ్ళు కూడా పడుకున్నప్పుడు మరో
సో వేదాంతం చెప్పుకోవడం కోసం కాదు, కానీ ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకునే వ్యక్తికైనా మర్నాటికి ఉంటాను అనేటటువంటి ఒక పక్కా గ్యారంటీ ఏది లేదు. ఎప్పుడైనా వాళ్ళచ్చు. మనం చేయాల్సిన పని ఏమిటి తెలిస్తే, బుద్ధిమంతుడైతే వెళ్ళే సమయం ఎప్పుడొచ్చినా రెడీ అనగలిగేటట్లుగా ఉన్నాడా లేదా. డెఫినెట్లీ వీడికి అవకాశం ఉంటే 10 ఏళ్ళు ఉండొచ్చు, 25 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, 200 ఏళ్ళు ఉండొచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు. ఉండడం అనేది అది కాలం యొక్క కటాక్షం. కానీ ఆ పిలుపు ఏ క్షణంలో వచ్చినా, తెలిసి వచ్చినా తెలియక వచ్చినా, ఒక్కొక్కసారి మనం వింటుంటాం, వాడు ఇంట్లోంచి బయటకు వచ్చాడండి, పాపం వాడు వాహనం తీసుకుని ఎక్కబోతున్నాడు, వెనక నుంచి ఏదో కొట్టింది, అక్కడే పడిపోయాడు, ప్రాణం పోయింది. సో ఏ క్షణంలో తెలిసిపోతుందా ప్రాణం, తెలియకపోతుందా, రాత్రి హాయిగా పడుకుని చక్కగా అందరితోటి కబుర్లు చెప్పి రేపు ఏమేమిటి చేయాలో అన్నీ కూడా ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయి పడుకున్నాడు, మర్నాటికి వాడు లేవలేదు. అలా కూడా జరగచ్చు. ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, అది ఎలా జరిగినా, తనకి తెలిసి జరిగినా తెలియక జరిగినా, అది ఈ క్షణం జరిగితే ఎస్ ఈ క్షణానికే నేను రెడీ, ఇహ నాకు ఇతరత్రా చెయ్యవలసిందంటూ ఏది లేదు అనిపించుకోగలిగేటట్లుగా మనం ఉండగలమా? దాట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అలా ఉండాలి అనేదే మనకి బుద్ధిమంతులైనటువంటి మహానుభావుల యొక్క పద్ధతి ఇలా ఉండాలి అని ఋషులు చెప్పారు. కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం. ప్రియమివ అతిథిం, ఎప్పుడో దూరం అయిపోయినటువంటి ఒక అతి ఇష్టుడైనటువంటి ఒక మిత్రుడో బంధువో చాలా దశాబ్దాల తర్వాత మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు అని తెలిస్తే ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఆ వ్యక్తి యొక్క రాకతోటి తనలో కలిగేటువంటి ఆనందాన్ని ప్రకటించుకుంటూ కావలసిన ఏర్పాట్లని వాడు చేసుకుంటూ ఎలాగైతే ప్రిపేర్ అవుతూ ఉంటాడో అట్లాగా మృత్యువుని ఏ క్షణంలోనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనంటే ఎవరికైనా తప్పదు. అది మనం చూసాం ఎన్నో సన్నివేశాలు. బ్రహ్మాండమైనటువంటి ఎలక్షన్స్లో అద్భుతమైనటువంటి మెజారిటీతో వచ్చి గట్టిగా 6 నెలలు కాకుండా పాపం ప్రాణాన్ని హఠాత్తుగా కోల్పోయినటువంటి చీఫ్ మినిస్టర్స్ని మనం చూసాం. ఆయన అనుకోలేదు, ఎవడు అనుకోలేదు. కానీ జరిగిన వాస్తవం ప్రపంచానికి అందరికీ తెలుసును. సో ఎప్పుడైనా రానివ్వండి, అది దానికి మనం భయం లేకుండా, పారిపోకుండా స్వాగతించగలిగేటట్లుగా ఉండాలంటే ఏం చేయాలి? కృతకృత్యాః ప్రతీక్షంతే. నువ్వు కృతకృత్యుడు అయితేనే అలా నువ్వు ఉండగలుగుతావు. కృతకృత్యుడు అనగానేమి? చేయవలసిన పనిని చేసినవాడు. ఈ దేహంతో ఈ ప్రాణం ఉండగా ఈ మానవ జన్మలో నేను చేయాల్సింది 1 2 3 4 ఐ డిడ్ దెమ్, దట్స్ ఇట్. ఎప్పుడైనా రానివ్వండి అని ఉండగలిగే స్థితి మనకి ఉందా? ఇది ప్రతివాడు వేసుకోవాల్సిన ప్రశ్న. చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేదు. ఈ జాతి ఆ జాతి అనేటువంటి తారతమ్యం లేదు. ఈ భాష ఆ భాష తేడా లేదు. ఎవరికైనా ఇది కామనే కదా. కృతకృత్యుడు కావడం అంటే ఏమి? చెయ్యాల్సింది
చేసిన వాడంటే ఎవడు, ఏమిటి కొడుగా మనం చేయాల్సింది? ఇది ఒక పెద్ద ప్రశ్న. చేయాల్సింది ఏమిటి అంటే శుభ్రంగా ఇంట్లో బాక్సులన్నీ డబ్బులతో నింపి పెట్టుకోవడమా, లేకపోతే ఒక పక్కా ఇల్లు కట్టుకుని పెట్టుకోవడమా, లేకపోతే వాహనాలు రెడీ చేసి పెట్టుకోవడమా, లేకపోతే చుట్టూ ఆహార పదార్థాలన్నీ రెడీ చేసుకుని ఏది ఎప్పుడు అవసరమైతే టక్మని తినడానికి వీలయ్యేటట్టుగా పెట్టుకోవడమా? ఏది చేయాల్సిన పని అంటే ఈ విషయంలో రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు. ఐ థింక్ ప్రాబబ్లీ ప్రతి తాత్వికుడు దీన్ని చెప్పడం కోసమే బయలుదేరి ఉంటాడు అని అనుకుంటా. అయితే అలా బయలుదేరేటువంటి వ్యక్తులు మనం చేయాల్సిందేమిటో చెప్పడానికి బయలుదేరి అసలు నువ్వు లేవయ్యా, నువ్వు చేసే పని లేదు, నువ్వు ఉండే ప్రపంచం లేదు, నీ చుట్టూ ఉండే వాతావరణం లేదు, ఇదంతా కూడా మిథ్యా అని పాపం వాళ్ళు ఇటు చెప్పడానికి బయలుదేరి ఇటు చెప్పి వదిలిపెట్టారు. నువ్వు చేయాల్సింది ఏదో ఒకటి ఉంది అని చెప్పాల్సినటువంటి వ్యక్తి అసలు నువ్వే లేవు అనుకునేటటువంటి స్థితిలోకి వస్తే వాళ్ళు చెప్పేది సిద్ధాంతం ఎట్లా అవుతుంది? అది అవలంబనీయం ఎట్లా అవుతుంది? స్వీకరించవలసినది ఎట్లా అవుతుంది? సో ఇట్లా కొన్ని సిద్ధాంతాలు అట్లా బయలుదేరిన మాట వాస్తవం. కానీ శ్రీకృష్ణుడు తన సిద్ధాంతంలో అట్లాంటిది ఏం చెప్పట్లేదు. ఆయన బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానంలో ఉన్న వ్యక్తి అయితే, జ్ఞానాన్ని స్థిరంగా కలిగిన వ్యక్తి అయితే, స్థిరంగా ఉండే జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అయితే, అలాంటి వ్యక్తికి స్థిత ప్రజ్ఞ అని 2వ అధ్యాయంలో పేరు పెట్టాడు ఆయన. అర్జునుడు 2వ అధ్యాయపు చివరకు వచ్చిన తర్వాత ఆ ప్రశ్న వేశాడు ఆయన్ని. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని అంటూ, ఎలా ఉంటాడయ్యా ఆయన, ఏం చేస్తూ ఉంటాడు, వాడి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, వాడిని నేను ఎట్లా గుర్తించగలుగుతా అని ప్రశ్న వేశాడు ఆయన. అంటే అర్జునుడి చేత అట్లాంటి ఒక ప్రశ్న ఆయన వేయించుకుని దానికి సమాధానం చెబుతూ ఇలాంటి వ్యక్తి 4 దశల్లో ఉంటాడు అని చెప్పాడు ఆయన. ప్రయహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞః తదోచ్యతే అని ఆరంభం చేశాడు ఆయన. పూర్తిగా చేసేసి తను చేయాల్సింది ఇంక ఏమీ లేదు అనే దశలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పాడు. దాంట్లో ఆ స్థితికి చేరడానికి ముందు ఎలా ఉండాలి అని చెప్పాడు, దానికి ముందే ఎలా ఉండాలో చెప్పాడు, అక్కడికి వెళ్ళడానికి ఉండే మొదటి మెట్టు ఏమిటో చెప్పాడు. 4 మెట్లు చెప్పాడు అక్కడ. అందులో మొట్టమొదటిది యతమాన దశ. మన 2వ అధ్యాయంలో ఇవన్నీ మనం చర్చించుకున్నాం, వాటి విషయంలో మనం చెప్పుకున్నాం. అయితే అది ఇప్పుడు చాలా కాలం అయిపోయి ఉంటుంది కదా, మళ్ళీ మనం మర్చిపోయి ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం తప్పేం కాదు. మొట్టమొదట వాడు శరీరంతో పొందాల్సినటువంటి ఆత్మ అయితే దానికేసి వెళ్ళడానికని ఆయన ప్రయత్నం ప్రారంభిస్తాడు. అయితే ప్రారంభించడానికి ముందర ఏం కావాలి, వీడు ఇప్పటిదాకా ఇటుపక్కన ఉన్నాడు, అలాగా ప్రకృతితోటి చేరి ఉన్నాడు, ప్రకృతి వస్తువులను అనుభవిస్తున్నాడు, వాటికేసే ఉన్నాడు కనుక వాటి నుంచి దీన్ని ఇలా ఇటుపక్కకి తిప్పాల్సినటువంటి స్థితి వస్తుంది. కానీ ఆ తిప్పడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే మనసు ఒప్పుకోదు. వీడు ఇలా తిప్పి ఇక్కడ తీసుకొని టక్కున మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా తీసుకొస్తే మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా తీసుకొస్తే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. సో మొట్టమొదటి వీడేం చేయాల్సి వస్తుందంటే తన చుట్టూ ఉండేటువంటి బాహ్య విషయాలని పూర్తిగా తిరస్కరించాల్సి వస్తుంది, వాటిని వదిలిపెట్టాల్సి వస్తూ ఉంటుంది. అయితే వదలాలంటే మనసు ఏడుస్తూ ఉంటుంది, కానీ ఏడ్చినప్పటికీ కూడా దాని యందు నిర్దయగా దయ చూపకుండా వీడు దాన్ని వెనక్కి లాగి ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది. నిజానికి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
ఏదైనా ఒకటి సాధించాలి అని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక బంగారు పథకమో లేకపోతే ఇంకేదో ఫస్ట్ మార్కో లేకపోతే మరొకటో సంథింగ్ వాడు సాధించాలి అని అనుకున్నాడు అనుకోండి, నిజంగా దాని మీద వాడికి పట్టుదల ఉన్నట్టయితే దాని ఎందే దృష్టి పెట్టి దాన్నే ఆలోచిస్తూ రాత్రి పగలు దాన్నే సాధించే కృషి చేస్తూ దానికంటే ఇతరమైంది ఏది వాడికి చెప్పినా వాడు దాన్ని వినకుండా, ఏది ఇచ్చినా దాన్ని గ్రహించకుండా, ఎక్కడికి వాడిని తీసుకువెళ్ళినా దాంట్లోకి వెళ్ళకుండా, ఇంకా అసలు దాని ఎందుకు తప్ప ఇంకా ఇతరమైనటువంటిది ఏది వాడికి ఇంకా ప్రపంచం కాదు అన్నట్టుగా వాడు దాంట్లో ఉంటాడు. వాడికి దాన్ని సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు, ఆ దీక్ష వాడిలో ఏర్పడితే ఇంకా వాడు మిగతా దాన్ని దేన్ని కూడా వాడు లెక్క పెట్టినా పెట్టడు, తిరస్కరిస్తాడు. ఇంకా ఎక్కడ కూర్చున్న దాని గురించి ఆలోచిస్తుంటాడు, దానికి ఏం సాధించాలి, ఇంకెలా సాధించాలి, దాన్నే ప్రయత్నం చేస్తుంటాడు. సో కొంతకాలానికి అది వాడికి సాధన అంటే అలా ఉండే వ్యక్తికి మనస్సులో అది పూర్తిగా నిండి ఉందని అర్థం. మనస్సులో పూర్తిగా నిండి ఉంది కనుక వాడికి ఇంకా చుట్టూ ఏ వచ్చినా ఏవి చేసినా ఎలా ఉన్నా వాటిని వాడు పట్టించుకోడు. మనం గతంలో అనుకున్నాం చూడండి, కారు నడిపేటటువంటి వ్యక్తికి బాగా అలవాటు అయిపోయిన తర్వాత వాడు తిప్పే చక్రాలు, యాక్సిలేటరు, లేకపోతే ఇంకోటి ఆ గేర్ వేసేది, ఇవన్నీ వాడు చేస్తున్నప్పటికీ కూడా ఇది నేను చేస్తున్నాననే దృష్టి కూడా వాడికి లేకుండా సహజంగానే జరుగుతుంటాయి. కానీ వాడికి మాత్రం దేని మీద మనసు ఉండాలో దాని మీద ఉంటుంది. అట్లాగా ఈ పూర్తి సాధన చేసేటటువంటి వ్యక్తికి అది కనుక సిద్ధిస్తే ఆ స్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాడికి దేని నుంచి వాడు బలవంతంగా లాగాల్సిన అవసరం లేదు, వాడు కృషి చేయాల్సిన అవసరం లేదు. చుట్టూ ఏదున్నప్పటికీ కూడా వీడి మనస్సు దీన్ని చేరి దీంతో నిలకడగా ఉంది కనుక ఆ చుట్టూ వచ్చే ఏ ఉన్నప్పటికీ కూడా వాడితో పెద్ద ప్రమేయం ఏం ఉండదు. వాడు హీ ఈజ్ వెరీ మచ్ ఫిక్స్డ్ ఇన్ ఇట్. కానీ అది పరిపాక దశ. ఆత్మని ఆత్మనా తుష్ట, జీవుడు యందు మనస్సుతో పూర్తిగా దాంట్లో చేరి ఉన్నాడు కనుక బయటవేవి ఇంకా వాడి మీద ప్రభావాన్ని చూపించేటువంటి ప్రశ్న లేదు. వాడికి మనస్సులో మిగతావన్నీ తీసేసి దీన్ని ఫిలప్ చేసి పెట్టేసుకున్నాడు కనుక వాడిని ఏం చేయదు. కానీ ఇప్పుడు ఈ మొదటి దశలో ఉండేటువంటి వాడికి అలా కాదు కదా, వాడికి ఇది మంచిదని తెలిసింది అంతవరకే. అంటే దానికేసి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాడు తప్ప వీడు ఇంకా ప్రస్తుతం దీంట్లోనే వీడి మనసు రెండే ఇవే నిండి ఉన్నాయి కనుక ఆ నిండి ఉన్న వాటిని ఖాళీ చేసుకోవాలి, అప్పుడు దీన్ని వెనక్కి తిప్పాలి, దాన్ని నడిపించి దగ్గరికి చేర్చాలి. ఈ నడిపించే దశలో మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు వీడికి వస్తుంటాయి, వాటిని తను తట్టుకోవాలి, అప్పుడు దగ్గరికి చేరాలి, అక్కడ దాంట్లో వాడు ఫిక్స్ కావాలి. 4 దశల్లో చెప్పాడు ఆయనది. 1 బలవంతంగా దీంట్లోంచి వెనక్కి మారల్చుట, 2 దీనికేసి నడిపించుట, దీన్ని చేర్చుట, అప్పుడు దీంట్లో చేరిపోవుట. అక్కడ 4 దశలు. మొదటిది యతమాన దశ అని ఆరంభం చేసి దాని తర్వాత వ్యతిరేక దశ, ఏకేంద్రియ దశ, ఆ తర్వాత పూర్తిగా దాంట్లో స్థిరపడ్డటువంటి దశ. ఇలా 4 దశలు అక్కడ చెప్పాడు ఆయన. అదే రకమైనటువంటి దశలని మరొక రకంగా ఇక్కడ మనకి కర్మాచరణ విషయంలో అక్కడ ప్రస్తావన చేయలే. ఎందుకంటే అక్కడ అడిగింది అర్జునుడు, ఆయన ఎలా ఉంటాడయా, ఏం చేస్తుంటాడు, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటి, నేను ఎట్లా గుర్తించాలి అని అక్కడ అడిగాడు ఆయన. కనుక కర్మాచరణతోటి సంబంధం లేకుండా అక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క దశని గురించి చెప్పాడు ఆయన. స్థితప్రజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా కలిగి ఉండి దాంట్లో వాడు స్థిరంగా ఉన్నాడు. ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటి ఒక షీల్డ్, ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా వాడి మీద ఉంది
కనుక వీడు ప్రజ్ఞుడు స్థితమై ఉన్నాడు దాంట్లో. కనుక వాడికి ఇంకా చెదిర్చే అవకాశం దేనికి లేదు. అది ఎలా ఉండాలో చెప్పడం అక్కడ తాత్పర్యం. ఇప్పుడు మనకి 5వ అధ్యాయంలో అలా ఉండేటువంటి వాడు కర్మాచరణ చేస్తాడా చేయడా, వాడికి చేయాల్సిన అవసరం ఉందా లేదా, అంటే వాడు కూడా చేస్తాడా. అయితే 3వ అధ్యాయంలో ఈ విషయం ఒకసారి ప్రస్తావన వచ్చింది. ఆయనకి కృష్ణుడు తననే ఉదాహరణగా చేసుకుని చెప్పాడు. ఆయన నా మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, ముల్లోకాల్లో కూడా నేనంటూ సాధించాల్సింది ఏదీ లేదు. ఇవన్నీ నావే కదా. కనుక వీటిలో నేనంటూ సాధించాల్సింది ఏదీ లేదు. నేను ఏదైనా చేయకపోతే దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు, చేసినందువల్ల కలిగే లాభము లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం, నా దగ్గర ఏదో లేనిది ఈవేళ ఏదో కొత్తగా నేనేదో పొంది దానివల్ల ఏదో ఒక లాభాన్ని కలిగించుకోవడం అనేటటువంటిది ఏదీ లేనే లేదు. అయినప్పటికీ కూడా కర్మణ్యేవ వర్తే, నేను కూడా పనులు చేసుకుంటూనే ఉన్నాను కదా. నాకు సంబంధించిన పనులు ఏమున్నాయో అవి నేను చేసుకుంటున్నాను. నాకు సంబంధించిన పనులు పశువులను మేపడం, మాకు చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు. ఆ పని నేను చేస్తున్నాను కదా. నేను చిన్నప్పుడు దూడల్ని మేపా, తర్వాత పెద్ద ఆవుల్ని మేపా, ఎడ్లని మేపా, పాలు పితికా, పెరుగులో కాచా. సో నా బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాల్లో నేను ఎప్పుడూ వెనకబడలేదు, దేన్ని నేను మానలేదు, హాయిగా చేస్తూనే ఉన్నా. అయినప్పటికీ ఆ చేసేటటువంటి పనుల వల్ల నా మీద ఏదైనా ఒక బాధ్యత, ఒక బర్డెన్, ఏదైనా ఒక బరువు ఏదైనా పడిందా అంటే నో. నమాం కర్మాణి లింపంతి, అవి ఏవి కూడా నన్ను అంటుకోవు. ఎందుకని? నమే కర్మ ఫలే స్పృహ, ఆ చేసేటటువంటి పని యందు లోకులకి చేసేటప్పుడు ఉండేట్టుగా నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, ఇది నా సుఖం కోసమనే, దీని ఫలితం నాకే అనేటటువంటి ఫల సంఘ కర్తృత్వ ఆశ అది నాకు దాని మీద లేదు. నేను చేస్తున్నాను, నేను ఎప్పుడు అనుకోలే, నా కోసం ఏది నేను చేయలే, నా సుఖం కోసం ఇదేది కాదు కూడా. అంచేత నేను కర్తృత్వం అనేటటువంటి దాన్ని నేను ఎప్పుడు నా మీద పెట్టుకోలేదు. కనుక నాకు అవి అంటుకునేటటువంటి ప్రశ్న లేనే లేదు. ఇది 3వ అధ్యాయంలో చెప్పాడు తను. 5వ అధ్యాయంలో తాను ఎట్లాగైతే అలా ఉంటున్నాడో, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తనకి ఏది బాధ్యతో ఆ బాధ్యతని వాడు కూడా సవ్యంగా నెరవేరుస్తూనే ఉండాలి. కానీ ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నాననేటటువంటి ఆ కర్తృత్వం తన మీద పెట్టుకోవడానికి వీల్లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు కూడా. నా కోసం అనేటువంటి సంఘము అవసరం లేదు. ఫలితం అంతా నాకే అనేటువంటి ఆశ పనికిరాదు. ఈ 3 లేకుండా తన యొక్క లక్ష్యం ఏది కావాలంటే ఈ శరీరం కాదు, శరీరంతో ఉండేటటువంటి వస్తువులు కూడా కాదు, అది కేవలం ఆత్మ. ఏమంటాం దాన్ని? ఆత్మ దర్శనం లేక ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ ప్రాప్తి లేదా ఆత్మానంద ప్రాప్తి అందాం. ఆత్మకి సంబంధించినటువంటి ఆనందమే తనకి లక్ష్యం తప్ప, బికాస్ తాను ఆనంద స్వరూపుడు కావాలి, జ్ఞానస్వరూపుడు తను. అంచేత ఆ జ్ఞానము ఆనందమయము కావాలి, ఇది తనకి లక్ష్యం అని కనుక వాడు పెట్టుకోగలిగితే, అప్పుడు తన బాధ్యతల్ని తను మానకుండా చేస్తూ ఉన్నట్టయితే ఇవేవి కూడా తనకి బంధకములు కావు, బాధకములు కూడా కావు. తన గమ్యాన్ని తను చేరగలుగుతాడు. అలా ఉండేవాడెవ్వడో వాడినే కృతకృత్యుడు అని మనం అంటాం. అలాంటి కృతకృత్యుడు మాత్రమే మృత్యువుకి భయపడడు. ప్రతీక్షంతే,
దానిని వాడు ఎప్పుడు కూడా స్వాగతిస్తూ ఉంటాడు. చాలా కష్టం. పని మానడానికి లేదు, పని చేయాలి, తానెవడో తెలుసుకోవాలి, తనని పూర్తి స్వరూపంతో దర్శించగలగాలి, అదే పొందాలి, ఎప్పుడు తనకు అదే కావాలి అనేటటువంటి నిష్ఠ మనస్సులో నింపాలి. దానికి అడ్డొచ్చేవని మనస్సులోంచి బయటికి తీసేసేయాలి. అయితే బయటికి తీసేసినా చుట్టూ ఉండేటటువంటి ఏవి తను వదలాల్సిన అవసరం లేదు, మానాల్సిన అవసరం అంతకంటే లేదు. 5వ అధ్యాయంలో దాన్ని ఎట్లా చేయాలి అనే దానికి ఓ 4 మెట్లు చెప్తున్నాడు. వాటిని తెలుసుకుంటున్నాం మనం. జై శ్రీమన్నారాయణ.